ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష 2026 మనం స్వాగతం పలుకుతున్నాం అండ్ ప్రవేశిస్తున్నాం కూడా. ఈ సంవత్సరం అంతా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుందో తెలుసుకునే ఆత్రంగా ఉన్నాం. అలాంటి వాళ్ళకి కన్యారాశి వారికి ఎలా ఉంటుంది, ముఖ్యంగా మనకి గ్రహ సంచారం 4 గ్రహాల మీద సంవత్సర ఫలితాలు చెప్తాం. రాహు, కేతువులు, శని, గురువులు వీరి సంచార ప్రకారంగా కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి చూసినప్పుడు, కన్యారాశి అంటేనే మనకి న్యాచురల్ జోడియాక్లో 6వ భావం. అలాగే ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారంతా కూడా కన్యారాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. వీరికి చిరకాల కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది అని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. అంటే అలాంటి అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. గురువు జూన్ 1 వరకు దశమ స్థానంలో సంచారం. దానివల్ల మీ వృత్తి ఉద్యోగాల్లో చక్కగా అభివృద్ధి బాగా కనిపిస్తోంది. మార్పులు కానీ, ప్రమోషన్స్ కానీ ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో వారందరికి కూడా ఇప్పుడు ఈ సమయం చక్కగా మీకు అనుకూలంగా ఉండి అవి లభించే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇప్పటిదాకా చేసిన పనికి కూడా మంచి గుర్తింపు రావడానికి కూడా చక్కగా అవకాశం ఎక్కువగా ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 దాకా కూడా లాభస్థానంలో సంచారం. ఇంకా లాభస్థానంలో సంచారం ఆర్థికంగా చాలా బాగుంటుంది, మీకు వీరికి చాలా బాగుంటుంది. అలాగే నెట్వర్క్ కూడా చాలా బలపడుతుందని చెప్పవచ్చు. మీ స్నేహితులతో కానీ, దూర బంధువులతో కానీ వీరందరూ సహాయ సహకారాలు చక్కగా లభిస్తే ఏ పని చేసినా కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. పై అధికారుల యొక్క మద్దతు కూడా చక్కగా మీకు ఈ సంవత్సరం అంతా బాగుంది. అంటే కన్యారాశి వారికి ఏంటంటే దీర్ఘకాలికంగా ఉండే కోరికలు ఇప్పటిదాకా ఏవైతే నెరవేరలేదో అవన్నీ నెరవేరటానికి సమయం ఆసన్నమైంది కాబట్టి మీ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అక్టోబర్ 31 వరకు వ్యయ స్థానంలో సంచారం వలన విదేశీ ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు సంచారం చూసినప్పుడు 6వ భావంలో సంవత్సరం చివరి వరకు కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ దాకా కూడా సంచారం చేస్తున్నాడు. దీనివల్ల మీకు ఏంటంటే శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాలు ఏమన్నా పెండింగ్ ఉంటే ఇప్పటిదాకా చక్కగా వాటన్నిటిలో విజయావకాశాలు చక్కగా అనిపిస్తాయి. అలాగే విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలు కానీ, ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా మంచి విజయావకాశాలు చక్కగా పడతాయి. ధైర్యం కూడా ఇస్తాడు రాహు. ముఖ్యంగా టెక్నికల్ కోర్సులు చేసే వాళ్ళకి కానీ, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రాహు చాలా మంచి ఫలితాలు, విదేశ సంబంధ వ్యవహారాలు కూడా మంచి అనుకూలత ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. కేతు 12వ భావంలో సంచారం సంవత్సరం అంతా. ఎందుకంటే ఈ ఫలితాలు మనం జనవరి నుంచి డిసెంబర్ దాకా చెప్పుకుంటున్నాం కాబట్టి డిసెంబర్ చివరి దాకా ఆల్మోస్ట్ కేతు కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆధ్యాత్మిక విషయాల్లో మంచి అవగాహన పెరగటం, మీలో ఒక ఆత్మ పరిశీలన భావం పెరగటం, చాలా మంచి విషయాలు వైపు సన్మార్గం వెళ్ళాలి ఒక భావన రావటం, ఇలాంటివన్నీ కేతు ఎక్కువ ఇస్తాడు. ఖర్చులు కూడా పెరగట్టుగా చేస్తాడు కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అందుకంటే ముఖ్య హీరో శని భగవాన్. ఈ శని భగవాన్ 7వ భావంలో సంచారం చేయటం వలన వైవాహిక సంబంధమైన విషయాల్లో కొంచెం పరీక్షా సమయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త వహించండి. సంయమనాన్ని పాటించవలసిన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు వ్యాపార భాగస్వాములతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు కూడా అలాంటి క్లిష్ట పరిస్థితులు పరీక్షాకాలం వచ్చినప్పుడు కొంచెం సమయంతో వ్యవహరించి నేర్పుగా లౌక్యంగా ప్రవర్తిస్తే కనుక విజయ అవకాశాలు మీ సొంతం అవుతాయని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద కన్యారాశి వారు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు కావాలి అంటే కనుక బుధవారం నాడు మనం గణపతి ఆరాధన చక్కగా చేసుకోవటం. ఎందుకంటే దానివల్ల వ్యయ స్థానంలో ఉన్న కేతు యొక్క ఖర్చులు తగ్గించడానికి, ఆటంకాలు ఏర్పడే విషయాన్ని తగ్గిస్తాడు. గరికలు సమర్పించడం వల్ల చాలా మటుకు. అలాగే శనివారం నాడు 7వ భావంలో శని సంచారం అనుకూలత పెరగాలంటే కనుక శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రదక్షిణ చేయటం కానీ, ఆంజనేయ స్వామిని దర్శించడం, కుదిరినప్పుడు సింధూరాన్ని సమర్పించడం కానీ, వడబాలు సమర్పించడం కానీ, అలా మీకు ఏది కుదిరితే అది చేయగలిగితే కనుక చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఖర్చు లేకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా రాశ్యాధిపతి బుధుడు అనుగ్రహించాలంటే కనుక నేను రాశ్యాధిపతి బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వీలైనంత వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పారాయణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా చెప్పించడం వల్ల కూడా ఎటువంటి క్లిష్ట సమస్యలు ఒకవేళ వచ్చినా కూడా 7వ శని వలన కానీ, వ్యయ కేతు వల్ల కానీ వచ్చినా కూడా అవి అధిగమించి మీకు అద్భుతమైన కాలం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పకుండా పరిహారాలు పాటించండి. అద్భుత అవకాశాలు చక్కగా చేజిక్కించుకోండి. 2026 సంవత్సరం మీకు అంతా కూడా గుర్తుండిపోయేట్టుగా శుభ పరిమాణాలు ఇస్తాలని ఆశిస్తూ
శుభం.